హలో వీవర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మనం అందరి ఫేవరెట్ చాలా ఫేమస్ అయిన గుత్తి వంకాయ కర్రీని చాలా సింపుల్గా రుచిగా చేసుకుందాం. మీరు కూడా ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. మొదటగా చిన్న సైజు వంకాయలు తీసుకోవాలి. వాటిని కడిగి మధ్యలో క్రాస్ కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే మసాలా లోపలికి బాగా చేరుతుంది. మసాలా తయారీ విధానం చూద్దాం. మొదటగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఒకసారి కలపాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి ఒకసారి కలపండి. తర్వాత 3 లేదా 4 జీడిపప్పులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలుకలు, 4 లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, కొద్దిగా కొబ్బరి. ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేస్తూ వేడి చేయాలండి. గోధుమ రంగు వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుతూ వేడి చేయాలండి. బాగా వేడి చేయాలండి. మసాలా మంచి సువాసన రావడంతో స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి పొడి చేసుకోవాలండి. ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 ఇంచుల అల్లము, 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకొని నీళ్ళలా కాకుండా గట్టిగా ఉండే పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మన స్టఫింగ్ మసాలా అండి. ఇప్పుడు కట్ చేసిన వంకాయల్లో ఈ మసాలాని నింపాలండి. చాలా జాగ్రత్తగా ఈ మసాలాని నింపాలండి. పక్కకు వెళ్ళకుండా నీట్గా నింపాలి. వంకాయలు పగలకుండా జాగ్రత్తగా నింపాలండి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి నింపేసేసి పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుతూ వేగనివ్వాలండి. వేగాక ఇందులో స్టఫ్ చేసిన వంకాయలను నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి అమర్చాలండి. మూత పెట్టి వేగనివ్వాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యే వరకు నెమ్మదిగా వేపాలండి. వంకాయలు పూర్తిగా సాఫ్ట్ అవ్వడానికి సుమారు 10 నిమిషాలు పడుతుందండి. బాగా నెమ్మదిగా కలుపుతూ ఇందులో మిగిలిన స్టఫింగ్ మసాలాని వేసుకొని నెమ్మదిగా కలుపుతూ వేగనివ్వాలండి. ముక్క చెదరకుండా కలుపుతూ వేగనివ్వాలండి. తర్వాత చింతపండు రసము, కొద్దిగా వాటరు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుతూ వేగనివ్వాలండి. తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలు పగలకుండా జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోవాలండి. చాలా జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇదిగో మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయింది. ఈ కర్రీని చపాతీ, పూరి, రోటీ, వేడివేడి బగారన్నంలోకి సూపర్ డూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.